శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మఘవదం విద్వన్మహాభూషితం శ్రేయఃప్రాప్తికరం శుభదినసమయే పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ నవమి వర్షారుతౌ సర్యగు తేదీ 26 సెప్టెంబరు 2024. ఈరోజు నవమి తిథి. సూర్యోదయం 6:04 ప్రారంభమై 6:15 సూర్యాస్తమనే జరుగుతుంటుంది. అలాగే నేడు పునర్వసు నక్షత్రం రాత్రి 3 గంటల వరకు ఉన్నది. వర్జం అనేటువంటిది మధ్యాహ్నం 3 గంటల నుండి 4:17 వరకు ఉంది. ప్రధానంగా వర్జాకరణం అలాగే రైతుల యోగం మొదలైనవి ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 12:53 నుంచి 2:30 వరకు ఉంది. ఈరోజు భాద్రపద బహుళ నవమిని అవిధవ నవమి శ్రాద్ధం అంటారు. అంటే అవిధవలు అంటే అర్థం ఏమిటంటే ముత్తైదువలు అని అర్థం. అక్కడ విధువ అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ, అవిధవ అంటే ముత్తైదువ స్త్రీ. ఎవరైతే చనిపోతారో అలాంటి వారికి ప్రత్యేకించి ఈ నవమి రోజు ఎవరైతే శ్రాద్ధ కర్మను ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి చాలా శుభప్రదము, చాలా యోగదాయకమైనటువంటి రోజు ఇది. ఎవరికైతే అర్హత కలిగిన వారు ఉన్నారో అలాంటి వారు మాత్రమే ఇది ఆచరించుకోవచ్చు. ఇక నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారికి అమృతతుల్యమైనటువంటి యోగము, కార్య సాఫల్యత, సకల విధాలైనటువంటి పనులతో ఆనుకూల్యమైనటువంటిది ఏర్పడడం, వృత్తి వ్యాపారాదుల యందు పురోభివృద్ధి సాధించి అనుకున్నటువంటి పనులు సకాలంలో పరిపూర్తి చేసుకొని ఆనందంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. నూతన వ్యాపారాదులు ప్రారంభించడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆలోచనలు సంప్రదింపులు అన్నీ కూడాను సాగుతూ ఉంటాయి. వృషభ రాశి, ఈ రాశి వారికి చాలా బాగున్నది. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులకు సునాయాసమైనటువంటి విజయం లభిస్తూ ఉంటుంది. నేడు అనుకోనటువంటి శుభవార్తలు మనకు వినబడతాయి. స్త్రీ మూలకంగా ద్రవ్య ప్రాప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. నూతన వస్త్రం అనేటువంటిది లాభము చేకూరుతూ ఉంటుంది. దైవ చింతనలో నిమగ్నం అవుతూ ఉంటారు. వ్యాపారంలో చాలా వరకు మంచి పురోభివృద్ధి సాధించి ఒక మార్గంలో చక్కగా నడిపిస్తూ ఉంటారు. మిథున రాశి, ఈ రాశి వారికి చక్కని విజయం సాధిస్తారు. అనుకున్నటువంటి కార్యాలు నేడు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వీరు పట్టుదలతో ఏదైనా కార్యాన్ని శ్రమించైనా కానీ అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబంలో తనదే పై చేయి వచ్చేటట్టుగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తుల్లో వ్యాపారస్తుల్లో ఇరువురిలో కూడాను పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలు సాధించడం, ఆర్థిక పురోభివృద్ధి సాధించడం, ఉద్యోగస్తులకేమో ఉద్యోగ అభివృద్ధి కొరకు బాటలు సుగమం అవడం అనేటువంటివి ఏర్పడతాయి. మిగతా అన్నీ కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి రోజు. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలోనే పూర్తి చేయడము, ఇతరులకు సహాయ సహకారాలు అందించాలనేటువంటివి ఆలోచనలు రావడం, విదేశయానంకు మార్గం అనేటువంటిది సుగమవుతూ ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. తన వ్యాపారాదులను ఇతర రాష్ట్రాదుల్లో కూడా విస్తరింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతూ ఉంటాయి. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. దాన ధర్మాది కార్యక్రమాలకు కూడా వెనకాడకుండా తనకు తోచిన విధంగా దానాదులు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సింహరాశి, ఈ రాశి వారికి కొంత శ్రమ అయినప్పటికీ కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్నటువంటి కార్యాలు
సకాలంలో పూర్తి చేసుకొని నూతనంగా ఏదైనా చేయాలి అనేటువంటి తపన, విద్యార్థుల్లో కూడా మంచి విజయాన్ని సాధించాలనేటువంటి తపన, పట్టుదల అనేటువంటివి రెండు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా భూ వ్యవహారాల సమస్యల నుండి కూడా మనకు చిక్కుల నుండి విముక్తి పొంది కొత్తగా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తున్నామనేటువంటి వార్తలు కూడా మనకు చేకూరి ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతాం. కన్యా రాశి, ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా శ్రమ మాత్రం అధికంగా ఏర్పడేసి కాస్త అలసట, మానసికమైనటువంటి చింతన అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కుటుంబంలో కొంత మాట పట్టింపు అనేటువంటి ఏర్పడుతూ వస్తుంది. ఇతరులతో తాను చేయదలుచుకున్నటువంటి కలిసి వ్యాపారం చేద్దామనుకునేటువంటివి అంత కలిసి రాక వాయిదాల రూపంలో ఏర్పడుతూ ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి ఇరుక్కపోయి కొంతమేర ఇబ్బంది పడతారు. తులారాశి, ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి రోజు. కార్యంలో విజయం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. ఏది చేసినా అది పట్టిందల్లా బంగారంలాగా మంచి ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటారు. విజయోత్సాహాలతో, కార్య సాఫల్యతలతో మంచి ఫలితాలు పొంది ఆనందంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సమాగమం కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కూడా నూతనంగా వాహన యోగం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేడు. అలాగే తనకు రావాల్సినటువంటి డబ్బులు అనుకోకుండా సునాయాసంగా నేడు రావడం, దానితో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి విముక్తులు పొంది మంచి ఉల్లాసవంతమైనటువంటి కాలంగా చెప్పుకుంటూ సుఖ సంతోష కాలం గడుపుతారు. వ్యాపారస్తులకు కూడా సుఖంగా వ్యాపారం సాగుతూ ఉంటుంది. పెసర్లు, శనగలు మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త పురోభివృద్ధి కూడా సాధిస్తూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కాస్త అధిక శ్రమ, స్వల్ప ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పట్టుదలతో సాధిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనస్సు అయినప్పటికీ కూడా కొంత మాట పట్టింపులతో కాలం గడుపుతూ ఉంటుంటారు. వీరు చేయదలుచుకున్నటువంటి పనుల్లో శ్రద్ధగా, అంకితమైనటువంటి భావంతో కార్యాన్ని విజయ రూపంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితమే లభిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి సాధించి కొంతమేరకు రావాల్సినటువంటి డబ్బులు వచ్చేపాటికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాస్త దైవ చింతన అనేది వీరు పెంచుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఇంకా మార్గం అనేటువంటిది సుగమమయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరడం, నూతన వ్యాపారాలను ప్రారంభించాలనేటువంటివి ఆలోచన కూడా ఏర్పడడం, ఇతరులతో కలిసి వ్యాపారాలు ప్రారంభించడానికి మార్గాలన్నీ కూడా అన్వేషిస్తూ ఉంటుంటారు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కొంతమేర సాధించినప్పటికీ కూడా రావాల్సినటువంటి బకాయిలు పూర్తిగా రాక కొంతమేరకు సతమతమవుతూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో కొంత డబ్బులు సకాలంలోనే ఏర్పాటైపోయి ఆ కార్యం అనేటువంటిది సాఫల్యత చెందుతూ ఉంటారు. మీనరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి లభిస్తూ ఉంటుంది. వారికి శనిగ్రహ సంచారం అనేటువంటి సరిగా లేకపోవడం, రాహుగ్రహ సంచారం కూడా అంతంత మాత్రంగానే ఉండడం చేత వారు కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలతో కూడా బాధపడిపోతూ ఉంటుంటారు. అంతేకాకుండా వీరు దైవ చింతన అనేటువంటి ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనుకున్న రీతిలో లభించక ఏదో లోటుగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.